Hi Ranshi and kiddos. Once upon a time, ఒక సేజ్ కపుల్ ఒక ఫీల్డ్ లో ప్యాడీ గ్రెయిన్స్ గ్రో చేసుకునేవారు. ఆ గ్రెయిన్స్ తో గెస్ట్ కి ఫీడ్ చేసేవాళ్ళు. ఎవ్రీథింగ్ స్మూత్ గా వెళ్ళింది. బట్ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ పక్క ప్లేస్ లో ఒక ఎలుక రాజు ఉంటాడు. అతని పేరే అనింద్యుడు. తన మైండ్ మొత్తం బ్యాక్ థాట్స్ తో ఫుల్ అయ్యి ఉంటుంది. క్లోత్స్ ఫీల్డ్ స్పాయిల్ చేస్తాడు, ప్రసాదం తింటాడు అండ్ క్రియేట్స్ టోటల్ మెస్. ఒక రోజు భరద్వాజ మహర్షి అనే స్వామి వచ్చారు. సేజ్ హాస్పిటాలిటీ చూసి నచ్చి ఏం కావాలి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఎలుక ప్రాబ్లమ్స్ గురించి చెప్తారు. అప్పుడు మహర్షి సొల్యూషన్ ఇచ్చాడు. 12 months గణేష్ వ్రతం చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని. సో వ్రతం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ మంత్ ప్రసాదం పెట్టి పూజ చేశారు. రాట్స్ వచ్చేసి ప్రసాదం అన్ని తినిపోయాయి. మళ్ళీ క్లీన్ చేసి పెట్టారు. సో అలా 11 months కంప్లీట్ అయ్యాయి. సో అలా లాస్ట్ కి వస్తే అగైన్ ఆ ఎలుక వచ్చేసి ప్రసాదం స్పాయిల్ చేస్తుంది. వైఫ్ కోపంతో నెక్స్ట్ లైఫ్ లో డెమన్ అవుతావని ఒక కర్రతో ర్యాట్ ని కొట్టి కర్స్ ఇస్తుంది. ర్యాట్ పడిపోయింది. తేజ అది చూసి కోపంతో నీకు ర్యాట్ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని కర్స్ ఇస్తాడు. అండ్ సెడ్ ఇది ఒక డెస్టినీ నీ నెక్స్ట్ లైఫ్ కి. తను అలానే గణేష్ దగ్గర పడిపోతుంది. ర్యాట్ కుబేరసన్ గా మళ్ళీ లైఫ్ లోకి వస్తాడు. అనింద్యుడు అని పేరు పెడతారు. వేదాలు నేర్చుకుంటాడు, విజ్డమ్ పెంచుకుంటాడు. సో ఒక రోజు అమ్మవారి ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ షీ సా వన్ ఉమెన్ చిత్రాంగి అండ్ షీ వాస్ ద వైఫ్ ఆఫ్ ద సేజ్ హూ లాస్ట్ లైఫ్ ఇన్ ప్రీవియస్ బర్త్. అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చింది. అతని మైండ్ కంప్లీట్ గా డివేట్ అవుతుంది. ఇది చూసి కుబేర చెప్తాడు, ఫోకస్ ఆన్ సీక్ బ్లెస్సింగ్స్ అండ్ అమృతం ఫ్రమ్ అమ్మవారు. విజ్డమ్ అండ్ ఇమ్మోర్టాలిటీ వస్తుందని. కానీ అనింద్యుడు చెడు మైండ్ తో ర్యాట్ రూపంలో ఒక డ్రాప్ అమృతం తాగుతాడు. చిత్రాంగి చూసి అయ్యో ఎలుక అని అరుస్తుంది. అమ్మవారు చూసి మూషికసుర అవుతావు వితౌట్ ఎనీ విజ్డమ్ అని కర్సిస్తాది. నెక్స్ట్ లైఫ్ లో డెమన్ లాగా పుట్టాడు మూషికసుర. చిత్రాంగి ఇప్పుడు గణేష ప్లేస్ లో ఉందని తెలుస్తుంది. అప్పుడు అందరూ త్రిలోక పూజ గణేషకి చేస్తారు. అది చూసి బ్రహ్మ నాకు వరం ఇచ్చాడు, అందరూ త్రిలోక పూజ నాకే చేయాలని, బట్ గణేషకి ఎలా చేస్తారు అని అనింద్యుడికి కోపం వచ్చి వైఫ్ ప్రియంవద చెప్పినా కూడా వినకుండా గణేషతో యుద్ధం డిక్లేర్ చేస్తాడు. వెపన్స్ అన్ని యూజ్ చేస్తాడు. బట్ గణేష పవర్ తో అన్ని వెపన్స్ సింహం, నెమలి, సర్పం వాహనాలుగా మారిపోతాయి. అప్పుడు లాస్ట్ కి ఒక్కడే మిగిలిపోతాడు. గణేష నన్ను ఎవరు చంపలేరు ఎందుకంటే బ్రహ్మ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అప్పుడు గణేష తెలుసుకొని ఒకటి ఉంది, తన దంతం మూషికసుర మీద విసురుతాడు. మూషికసుర సడన్లీ రియలైజ్ అవుతాడు తను అనింద్యుడని, ఒక టైంలో ఎలుక అని. అప్పుడు ప్రియం వద్ద మూషికసుర అమ్మవారి గణేష పాదాల పైన పడి సారీ చెప్తారు. ఫ్రమ్ టుడే ఈ ఎలుక రూపంలో మీ పాదం దగ్గర ఉంటాను, మీ వాహనంగా సర్వీస్ చేస్తాను. ప్రియం వద్ద అంబ్రెల్లా లాగా మారిపోయి గణేష దగ్గర ఉండిపోతుంది. అప్పుడు గణేష ఎలుక అంబ్రెల్లా లేకుండా నన్ను పూజించకూడదని అంటాడు. ఎలుక కూడా త్రిలోక పూజలు అందుకుంటారు. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ ఇఫ్ వీ డూ మిస్టేక్స్ మన హార్ట్ తో సారీ చెప్పామంటే గాడ్ ఆల్వేస్ ఫర్గివ్స్ అండ్ బ్లెసెస్.